మిత్రులారా నమస్కారం. నేను మీ గున్న రాజేందర్ రెడ్డి. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ 50 సంవత్సరాల కింద స్థాపించినటువంటి మహానుభావులు స్థాపించిన సంస్థ. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీని దీది నిర్మలా దేశపాండే పద్మ విభూషణ్ ఆ సంస్థలు ఇక్కడ హైదరాబాద్లో గాంధీ భవన్లో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్, ఈ రెండు సంస్థలుగా గాంధీ యొక్క విజ్ఞానాన్ని ప్రజల దగ్గర తీసుకుపోవడానికి గత 50 ఏళ్ళుగా పనిచేస్తుంది. ముఖ్యంగా గత 10 సంవత్సరాల నుంచి చాలా సీరియస్గా గాంధీ సంస్థలు, ఈ రెండు సంస్థలు అందులో చేసేటువంటి కార్యక్రమాల్లో భాగంగా అక్టోబర్ 10, 11, 12, 13 ఈ 4 రోజులలో ఎల్బీ స్టేడియంలో ఈ యొక్క మహాత్మా గాంధీ అంతర్జాతీయ సమ్మేళనం, మహాత్మా గాంధీ సుస్థిర విజ్ఞాన స్వదేశీ మేళా. కాబట్టి గాంధీ ఇచ్చిన విజ్ఞానాన్ని మనం ప్రజలకు ఎగ్జిబిషన్ ద్వారా, ప్రదర్శన ద్వారా చూపించాలి. అంటే థియరీ కాకుండా మనం దృశ్యమానంగా చూపించినట్టయితే బాగుంటుందని చెప్పి గాంధీ సంస్థలు ఈ యొక్క నిర్ణయం తీసుకుంది. కాబట్టి అందరికీ, సమస్త ప్రజానీకానికి మా అప్పీల్ ఏంటంటే అందరూ రంగా ఎల్బీ స్టేడియంలో మీరు వచ్చి సందర్శించుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి టికెట్లు ఉండవు, ఎలాంటి టోకన్స్ ఉండవు. మీరు అందరూ వచ్చి ఎల్బీ స్టేడియంలో 10వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు, 13వ తారీఖున 4 రోజుల రోజు 1,00,000 మంది వస్తారని అంచనా. కాబట్టి అక్కడ గాంధీ విజ్ఞానాన్ని ప్రాక్టికల్గా, అంటే ఉదాహరణకు మగ్గాలు ఉన్నాయి, చేనేత చెప్తాడు ఆయన, చేనేత మీద మగ్గాలు పెట్టి చూపిస్తాం. అక్కడ నూనె, మన గ్రామాలలో ఉండేటువంటి గ్రామీణ పరిశ్రమలో నూనె ఉంటుంది, ఆ నూనె ఎద్దుగానుగా ఉంటుంది అక్కడ. అదేవిధంగా భారతీయ ఆటలు ఉన్నాయి, క్రీడలు, చాలా ప్రపంచంలో లేనటువంటి క్రీడ మన దగ్గర ఉంది. అది గాంధీ చెప్పిండు. అదంటే గాంధీ కనిపెట్టిన క్రీడ కాదు, గాంధీ దాన్ని సెలెక్ట్ చేసిండు. కాబట్టి ఇలాంటివన్నీ ఆయన ఇచ్చిన విజ్ఞానం సనాతన, అంటే ప్రాచీన భారతదేశంలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని తీసి మళ్ళీ భారతీయులకు ఇచ్చిండు. ఎందుకంటే దేనికోసం వచ్చింది ఈ సమస్య? బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని పరిపాలిస్తాం. మా బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నట్టు భారతీయులు గత 200-300 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేసాను. ఎందుకు? మీ పరిపాలన వద్దని చెప్పలే, పరిపాలన కాదు, బ్రిటిష్ వాళ్ళ కల్చర్ మన మీద పడుతుంది, దానివల్ల మనకు నష్టాలు జరుగుతుంది. మీ సంస్కృతి మాకు వద్దు, మా భారతీయ సంస్కృతిని మీరు గౌరవించండి. బ్రిటిష్ వాళ్ళతో లడాయి ఏంటంటే పరిపాలన చేస్తే చేసుకోరు, మాకేం అభ్యంతరం లేదు, కానీ మా సంస్కృతిని మీరు ఆదరించండి అంటే వాళ్ళు ఆదరించలే. ఏం చేసినారు? 1857 సిపాయిల తిరుగుబాట్ల గోవు కోవుతోని తూటాలకు పెట్టిండ్రు, తూటాలు గోవు కోవుతోని చేసిండ్రు. అప్పుడు హిందూ సైనికులంతా ఏం చేసిండ్రు? దాన్ని వ్యతిరేకించారు. సిపాయిల తిరుగుబాటు వచ్చింది దీనికోసమే. ఇట్లాంటి అన్ని కోతి పనులు చేసినారు బ్రిటిష్ వాళ్ళు. ఈ కోతి పనులతోనే వెళ్ళిపోయి ఈ దేశం యొక్క సంస్కృతి, అంటే భారతదేశంలో 3000 సంవత్సరాల క్రితం తక్షశిల యూనివర్సిటీ ఉన్నది. అలాంటి విజ్ఞానం ఉన్న ఈ దేశంలో ఇలాంటి పనులు చేసినాక భారతీయులు ఏం చేసినారు? బ్రిటిష్ వాళ్ళు మా దేశాన్ని పరిపాలించొద్దన్నారు. సరే, బాగానే ఉంది, ఇంతవరకు ఓకే. గాంధీ కూడా అందులో భాగస్వామ్యం. గాంధీ చెప్పలే నేనే స్వాతంత్రం తెచ్చినా, ఎక్కడ చెప్పలే. గాంధీ కూడా ఒకటి స్వతంత్రోద్యమంలో ఆయన ఏం చెప్పిండంటే, స్వతంత్రం కాదు ఆయనకు ముఖ్యం, స్వాతంత్రం అనంతరం ఈ దేశం 10,000 ఏళ్ళు వర్ధిల్లాలంటే ఇగో మళ్ళీ ఈ భారతీయుల యొక్క సనాతనమైనటువంటి సంస్కృతి, భారతీయ సంస్కృతిలో విజ్ఞానం ఉంది, భారతీయ సంస్కృతిలో సైన్స్ ఉంది అని చెప్పి ఆ సైన్స్ని వెతికి మళ్ళా మనకి ఇచ్చిండు. ఎప్పుడు ఇచ్చిండు? ఇది 100 సంవత్సరాల క్రితం ఇచ్చిండు. అయితే బ్రిటిష్ వాళ్ళని మీరు పంపించారు, బాగానే ఉంది, కానీ ఇప్పుడు మన విద్య ఎలా నడుస్తుంది? ఏది వద్దనుకున్నారో, ఏదైతే జరగకూడదు భారతదేశంలో అనుకున్నారో, మరి ఇప్పుడు విద్య బ్రిటిష్ వాళ్ళది కదా, వైద్యం బ్రిటిష్ వాళ్ళది కదా, వ్యవసాయం బ్రిటిష్ వాళ్ళది కదా, ఇక చూస్తే పరిశ్రమలు బ్రిటిష్ వాళ్ళే కదా. ఇవాళగా మొత్తం పరిశ్రమ అంటే మామూలు పరిశ్రమ కాదు, మొత్తం దేశాన్ని, ప్రపంచాన్ని సర్వనాశనం చేసే పరిశ్రమలు బ్రిటిష్ వాళ్ళవి. అదేవిధంగా పర్యావరణం బ్రిటిష్ వాళ్ళే, వాళ్ళు వచ్చేసి మొత్తం పర్యావరణాన్ని విధ్వంసం చేసిండ్రు. తర్వాత ఇప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ కూడా వాళ్ళదే ఫాలో అవుతున్నాం, వాళ్ళు చెప్పిన సైన్స్నే ఫాలో అవుతున్నాం. అంటే ఏదైతే ప్రజలు భారతదేశంలో 33 కోట్ల మంది బ్రిటిష్ వాళ్ళు మన సంస్కృతిని విధ్వంసం చేస్తున్నారు, మీరు వెళ్ళిపోండ్రు నాయన, మీరు మంచిగా పరిపాలించామంటే మీరు పరిపాలిస్తలేరు, మీరు పరిపాలిస్తే మాకు నష్టమేం లేదు, కానీ మా యొక్క ఆత్మగౌరవాన్ని, మా సంస్కృతిని వ్యతిరేకిస్తున్నారు మీరు, కాబట్టి మీరు మాకు వద్దన్నారు. దేనికోసం వద్దన్నారు? ఇగో ఈ విద్య, వైద్యము, వ్యవసాయము, పరిశ్రమలు, పర్యావరణం, ఇంధన వనరులు. మరి ఇప్పుడు ఏం నడుస్తుంది? అదే నడుస్తుంది. కాబట్టి మరి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు పోతే మళ్ళీ ఇప్పుడు పిలుచుకొచ్చుకోవాలి వాళ్ళని. ఎందుకంటే మరి ఇప్పుడు వాళ్ళు లేకున్నా మీరు ఇంత అద్భుతంగా అమలు చేస్తున్నారు భారతదేశం 70 ఏళ్ళుగా. ఏం అమలు చేస్తున్నారు? బ్రిటిష్ వాళ్ళు ఎడ్యుకేషన్ అమలు చేస్తున్నారు,
బ్రిటిష్ వాళ్ళ మెడిసిన్ అమలు చేస్తున్నారు, బ్రిటిష్ వాళ్ళ అగ్రికల్చర్ అయిపోయింది, భూమి నాశనం అయిపోయింది. మనుషులు ఆల్రెడీ 90% రోగాల పారిన పడ్డారు. దేంతో? ఓన్లీ మెడిసిన్, అలోపతి, బ్రిటిష్ మెడిసిన్తో, బ్రిటిష్ అగ్రికల్చర్తో భూమి నాశనం అయిపోయింది. బ్రిటిష్ పర్యావరణంతో మొత్తం పర్యావరణం నాశనం అయింది ఇండస్ట్రీతోని. కాబట్టి ఇప్పుడు గాంధీ చెప్పిన ఈ విజ్ఞానాన్ని మనం ఇప్పుడు తిరిగి మళ్ళీ చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది ప్రజలంతా పాటించుకున్నట్టయితే, ప్రజల కోసం చెప్పిండు ఆయన, మానవాళికి. ఇది ఎవరి ఎజెండా కాదు, మొత్తం భారతదేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వ మానవాళికి గాంధీ ఒక మెసేజ్ ఇచ్చిండు. అది కూడా ఏం చెప్పిండు, ఇది నా సొంత కవిత్వం కాదు, నేను ఇచ్చిన ఈ విజ్ఞానం భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న విజ్ఞానాన్ని ప్రజలకు ఏది ఉపయోగం అంటే ఒక విద్య ఎట్టుండాలి, వైద్యం ఎట్టుండాలి అని 7 అంశాల మీద ఆయన అద్భుతంగా చెప్పిండు. దాన్ని మనం పాటిస్తే బాగుంటుందని ప్రపంచం అంతా చెప్తుంది, శాస్త్రవేత్తలంతా చెప్తుండ్రు. కాబట్టి తక్షణమే ఇమీడియట్లీ మనం ఈ విజ్ఞానం తీసుకోవాలని చెప్పి గాంధీ సంస్థలు కోరుకుంటూ, ఈ విజ్ఞానం తెలియాలి మానవాళికి, ప్రపంచ విశ్వమానవులు తెలవాలని ఎల్బీ స్టేడియంలో అక్టోబర్ 10, 11, 12, 13 పెద్ద ప్రదర్శన ఉండబోతుంది. మీరందరూ స్వాగతంగా, మీ అందరికీ హార్దికంగా స్వాగతం పలుకుతూ మీ గున్న రాజేందర్ రెడ్డి.